మందసం పట్టబడిందన్న వార్త విన్నప్పుడు, కొడుకులు చచ్చిపోయినందుకు చనిపోలేదండి, యోప్ని పిన్నెసులు చనిపోయిన, మందసం పట్టబడిందన్నప్పుడు ఆ మనిషి మెడ విరిగి చనిపోయాడండి. నేను అంటున్నాను, మందిరం నీ దేహమైనప్పుడు మందసం నీ ఆత్మే, నీ శరీరమే, నీ ఆలోచనలే, నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మ శత్రు చేతులకు వెళ్ళిపోయిందా? అపవాది చేతులకు వెళ్ళిపోయిందా? ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయిందా? రోగాల చేతికి, నష్టాల చేతికి, బాధల చేతికి వెళ్ళిపోయిందా? దేని గురించి ఎక్కువ బాధపడుతున్నాం? దేని గురించి ఎందుకు కృంగిపోతున్నాం? దేని గురించి ఎక్కువ సఫర్ అవుతున్నాం? ఒక్కసారి మనసు డీప్గా పెట్టి ఆలోచించు. అంతగా బాధపడే విషయం కాదు కదా, అంతగా కృంగిపోయే విషయం కాదు కదా, అంతగా ఇబ్బంది పడే విషయం కాదు కదా. నీ మనసును నువ్వు సముదాయించుకోవాలి సహోదరుడా, సహోదరి, చెల్లె, తమ్ముడు. నీ మనసును, నీ ప్రాణమును నువ్వు నిమ్మలపరుచుకోవాలి. కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమును నేను నిమ్మలపరుచుకొని ఉన్నాను. అయ్యా, నా శ్వాస, నా ఊపిరి, నా ధ్యాస నీవే యేసయ్యా. నా హృదయం చెడిపోయిందయ్యా, నా ఆత్మీయ జీవితం సాతానుడు పట్టుకున్నాడయ్యా, నా విశ్వాసాన్ని మందసం పట్టుకున్నట్టు పట్టుకున్నాడయ్యా.